యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, నేను చదివే మాటల్ని గుర్తుపెట్టుకోండి. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని ఇంకొకసారి మళ్ళా చదువుదాం. చూడు ఏముంది అక్కడ. వారి ఎదుట చీకటిని వెలుగుగా చేస్తాను, వారి ఎదుట వంకర త్రోవలని చక్కగా చేయుదును. వారిని విడువక ఈ కార్యములు నేను చేస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చదివాం. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మన దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితాలని చక్కదిద్దుకొని దేవునికి లోబడి బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో 100 మంది క్రైస్తవులు ఉంటే 100 మంది క్రైస్తవుల్లో 60-70 మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎలా అయిపోయారంటే నిరాశలోకి వెళ్ళిపోయారు. ఎవరికి ఇప్పుడు భక్తి చేయాలని అనిపించట్లేదు, దేవుని కోసం నిలబడాలని అనిపించట్లేదు, దేవుని కొరకు నడుం కట్టుకుందామని అనిపించట్లేదు. ప్రభువు కోసం రోషము పూని లోకంలో కలిసిపోకుండా, సాతానుతో చేయగలపకుండా పవిత్రమైన భక్తిని చెయ్యాలని ఈరోజు 60-70 మంది క్రైస్తవులకి అనిపించట్లేదు. ఎక్కడ ఆ 10-20 మంది దేవుని కొరకు లింగుమని ఊరేగుతా ఉన్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి మంట ఇప్పుడు క్రైస్తవుల్లో తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి పరుగు ఇప్పుడున్న క్రైస్తవులకి తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనలకు వచ్చే పరుగు తగ్గిపోయింది. కారణం ఏంటంటే రకరకాల కారణాలు. కొందరేమో లోకంలో ఉన్న వాటిని ఆశించి బైబిల్ చెప్పినట్లుగా ఇహలోక కాదు, మాలిన్యం అనే కంటే కూడా ఇహ సంబంధమైన ఇచ్చలు లేదా ఐహిక విచారాలు, అది కరెక్ట్ మాట. కొందరు ఐహిక విచారాలకి లోనైపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు. ఐహిక విచారాలు అంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి. నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు, నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ దీవించబడుతున్నారు. కారులు కొన్నారు, బంగ్లాలు కొన్నారు, వెండి కొన్నారు, బంగారం కొన్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లలను చదివించుకుంటున్నారు. నా బ్రతుకే ఇట్లా తగలాడింది, ఏం సాధించానో, ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఇతరులను చూసి వాళ్ళ వలన మనసును చెరుపుకొని దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యాలు కూడా మరిచిపోయి, ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేవాళ్ళమి దేవుడు ఇప్పుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆలోచించుకోకుండా ఇతరులను చూసి ప్రేరేపించబడి లోక ఇచ్చల మీద, ఐహిక విచారాల మీద మనసు నిలిపి దేవుని మందిరాలు మరిచిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు కోకోలలుగా కనబడుతున్నారు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నారంటే, వీళ్ళు యేసు ప్రభుని దేనికి విశ్వసించారంటే ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆరోగ్యం కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకున్నట్టున్నారు. అందుకే ఈరోజు దేవుడికి దూరం అయిపోయారు. మన మందిరంలో కూడా బిడ్డలందరూ వస్తే కళకళగా ఉంటుంది కదా. మన మందిరంలో కూడా బిడ్డలు రాలేని పరిస్థితి. మన మందిరంలో కూడా దేవుని ప్రజలు అంతగా స్పందించట్లేదు. మన మందిరమే కాదు, సకల మందిరాల్లో పరిస్థితి ఎలాగే ఉంది. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి అంతా ఎట్టుందంటే నిరాశ. ఏందో దేవుడు, ఏమో ఆదివారం ఆరాధన, ఏం దేవుడు, ఏందో ఏదో పోవాలి కాబట్టి పోవాలి.
ఆ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, ఆ రావాలి కాబట్టి రావాలి. సాతానుగాడు వాడు అనుకున్న పనిని సక్సెస్ చేశాడు. సాతానుగాడు దేవుని రాజ్యాన్ని నిరాశ ఊబుల్లో నెట్టాడు లోపలికి. వాడు అనుకున్నదే సక్సెస్ చేసుకున్నాడు. వాడు అనుకున్న గోల్ని సాధించాడు చాలామంది జీవితాల్లో. చాలామంది జీవితాల్లో సాధించాడు. అందరూ దిగజారిపోయారు. అందరూ ఏమండి చర్చిలకు వస్తున్నారంటే వస్తున్నారు, పోతున్నారంటే ఆచారపూర్వకమైన భక్తిగా మారిపోయింది ప్రజల జీవితం. కారణం ఏంటంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దొరకలా, వాళ్ళకి ఆశీర్వాదం కలగడంలా, వాళ్ళు ఆశించిన ఉన్నత స్థాయికి వాళ్ళు వెళ్ళడంలా. అదొక బాధ కొందరికైతే. ఇంకొంతమందికి ఏ బాధ అంటే ఇది మందిరం రాలేకపోవడం కారణం చెప్తున్నా నేను. చర్చీలకి రాకపోవడానికి కారణాలు చెప్తున్నా. దేవుణ్ణి భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించలేకపోవడానికి కారణాలు చెప్తున్నా. నిజంగా నువ్వు దేవుని కంటే ఈ లోకాన్ని తక్కువగా ప్రేమించేవాడివైతే, నిజంగా నువ్వు లోకం కంటే ఈ దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించేదానివైతే ఆ పరుగు ఎటుంటుందో తెలుసా? ఆ పరుగు ఇంకోలాగుంటుంది. అరగంట ముందు దేవుని మందిరికి వస్తారు. 4 గంటలకు పెడతారా, వేకువ 2 గంటలకు పెడతారా, అనవసరం. నా దేవుడు ఆరాధన సమయాన్ని నాకు ఏ టైంలో ఇస్తాడో అంతకంటే నేను ముందు వెళ్ళిపోవాలని అది ఉంటుందే. దేవునికి ఒక తృష్ణ, ఆశ, అపేక్ష ఈరోజు సంఘాల్లో కనుమరుగైపోతుంది. 7 పుట్లు చీకటి ముఖాల్లో ఉంటుంది ఇప్పుడు. ఎన్ని పుట్లు? 7 పుట్లు చీకటి ముఖాలు చూస్తే వీళ్ళకి అసలు దేవుడి దగ్గర రావాలనిపిస్తుందా, అనిపించట్లేదా? అనిపిస్తుంది మనకి. ఎందుకు అంత కృంగిపోయాం మనం ఈ రోజున? ఎందుకు క్రైస్తవులు ఇలా దిగజారిపోయారు? సాతానుగాడు వాడు అనుకుని సాధించాడు. చివరికి 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ ఆపాం? మిర్చి దగ్గర ఆపామా? చెప్పండి, ఎక్కడ ఆపాం? భలే పాయింట్ మిస్ అయింది. సాతానుగాడు అనుకున్నది సాధించాడు. ఏం సాధించాడు? యేసు ప్రభు వారు ఈ సంగతి గుర్తుపెట్టి 2000 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాడు. నేను మరలా తిరిగి వస్తా భూమి మీదకి రెండోసారి. మనుష్య కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనిషి కుమారుడు మరలా తిరిగి వస్తాడు భూమి మీద రెండోసారి. ఆ రెండోసారి తిరిగి వచ్చినప్పుడు అసలు భూమి మీద విశ్వాసం ఉంటుందా అన్నాడు ఆయనే. ఆ విశ్వాసమును కనుగొనునా. ఏ విశ్వాసం? ప్రారంభ దినాల్లో దేవుని సేవించేమే, మొదటిలో దేవుని కోసం పరిగెత్తేమే, మొదట్లో దేవుని కోసం రోషం పూనేమే. అది కనబడుతుందా? ఆయనకే డౌటు. సేమ్ అదే జరుగుతుంది సంఘాల్లో ఈ రోజున. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో అయిపోయింది నా జీవితం ఈ భూలోకంలో, ఇక సావటమే మేలని ఏమన్నా కష్టాలన్నీ అరువు తెచ్చుకొని, బాధలన్నీ అప్పు తెచ్చుకొని నెత్తి మీద వేసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవులు తయారైపోయారు. సంతోషం లేదు ఆరాధన అంటే, దేవుని దగ్గర ఉజ్జీవం లేదు, దేవుని దగ్గర నెమ్మది లేదు, దేవుని సన్నిధిలో ఆనందం లేదు, దేవుని సన్నిధిలో ఉత్సాహం లేదు. పొద్దున లేస్తే వాచీలు చూసుకునే భక్తులు తయారైపోయారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏం చూసుకునే భక్తులు? వాచీలు చూసుకునే భక్తులు తయారయ్యారు. 4 గంటలకు పెడితే ఆడొస్తాం చర్చికి, 7 గంటలకు పెట్టో అని వాళ్ళు తయారైపోయారు. అబ్బా కష్టమండి. అబ్బా ఉదయాన్నే తిట్టకూడదులే, ఉదయాన్నే తిట్టకూడదు మనం. మీరేందమ్మా, మీరు ఎట్లా ఉంటారు దేవుని కోసం చెప్పండి? మనం ఎలా ఉండాలి? దేవుడు ఈ ముత్తుకూరు పట్టణంలో, ఈ ముత్తుకూరు ప్రాంతంలో మన సంఘాన్ని లేదా మన కోసం ఒక మందిరాన్ని స్థాపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే నిలబడి మగాడిలాగా రోజుల వ్యవధిలోనే లక్షాధికారులు కట్టించినట్టు కట్టించాడు మందిరాన్ని దేవుడు. మనం ఎట్లా ఉండాలి దేవుని కోసం? ఎలా హుషారుగా ఉండాలి?
ప్రభు మనకు అనుగ్రహించిన ఈ పరిచయంలో ఎంత ఉద్యమంగా ముందుకు పోవాలి. మనం కూడా సాతానికి బానిసలు అయిపోదామా? వాడు చెప్పిన మాటలు విందామా? అందుకే ప్రభువులో మంచి మాట చెప్పాడు, ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. ఆడొకడుగు ఏడొకడుగు దేనికి? దేనికని? ఎవరిని సంతోషపెడతారు? ఎవరిని సంతోషపెట్టగలుగుతాం మనం ఇలా ఉంటే? మీ ముఖాల్లో ఆత్మ సంబంధమైన ఉజ్జీవం రేకెత్తించబడును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి నేను చెప్పే మాట. ఒక తండ్రి ఉన్నాడు, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు CA చదువుతున్నారు అనుకోండి, లేకపోతే IAS ప్రిపేర్ అవుతున్నారు, లేదా డిగ్రీ ఏదో చదువుతున్నారు పిల్లలు. ఈ తండ్రి 12 గంటలు లేచినప్పుడు 2 బుక్స్ చదువుకుంటున్నారు. 2 గంటలకి రాత్రి 2 గంటలప్పుడు నైట్ అవుట్లు చేస్తా చదువుతున్నారు. కళ్ళు వాసిపోతున్నాయి, ఎర్రగా ఉన్నాయి కళ్ళు. ఒక ఇంట్లో తండ్రి తన బిడ్డల చదువులో పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు. మరలా వేకువజామున 5కి లేచేశారు, 2 గంటలకు పడుకొని మరలా చదువుతున్నారు. బయటికి వెళ్ళడంలా, స్నేహితులతో తిరగడంలా, సమయాన్ని వ్యర్థం చేసుకోవడంలా, టైం దొరికినంత కష్టపడతా చదువు మీద. తండ్రికి దిగులు పట్టుకుంది. అమ్మా, పాప, బాబు, ఒరే ఇలా చదివారంటే ఆరోగ్యం దెబ్బతింటుంది నాన్న, చదవాలా మరి ఎంత ఎక్కువ? వద్దు నా మాట ఏనంటే, నీకు తెలియదులేంటే ఇప్పుడు మేము మనకు మంచి ప్లేస్ రావాలంటే కష్టపడాలా అని ఆ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీ బిడ్డలు చదువుతూ ఉంటే తండ్రి ఏమనుకుంటాడు తెలుసా? తండ్రి ఏమనుకుంటాడంటే, అయ్యో నా బిడ్డలు ఇంత కష్టపడుతుంటే నా బిడ్డకి నేనేం చేయలేకపోతున్నానే, అబ్బో నా బిడ్డ కష్టపడిపోతున్నాడు, అమ్మో నా కుమార్తె కష్టపడిపోతుందని తల్లిదండ్రుల లోపల బిడ్డల గురించి ఏమండి అదొక విధమైన ప్రేమ పుట్టుకొస్తుంది తల్లిదండ్రుల మనసుల్లో. నేనేమంటానంటే, నువ్వు దేవుని కోసం కష్టపడే సంగతి దేవుడు చూడాలా పడేదా? మనము దేవుని కోసం కష్టపడుతున్నామని ఆయన కనిపించాలా? రైల్వే స్టేషన్లో చైన్లు లాక్కుపోతే ఎట్లా ఉంటారు చెప్పండి? దిగులు. ఏందో అసలు ఏం వచ్చింది, ఏం కష్టం వచ్చింది మీకు, అసలు ఏం బాధ వచ్చింది? మీరు కాదులే, ఇప్పుడుండే క్రైస్తవులు అంతా ఇదే నిరాశ, నిస్పృహ. అన్నా, అది సాతాను వేసే వల. నేను నీ దేవుని దూరం చేయటానికి, ప్రభువులో నిన్ను ఉజ్జీవంగా లేకుండా, దేవునిలో నువ్వు రోషంగా ముందుకెళ్లకుండా, లోకంతో రాజీ పడిపోయి పాపంలో కలిసిపోయి ప్రభు చిత్తం చేయకుండా నీ రూట్ మారిపోవాలని సాతాను ప్రపంచం వేస్తున్నటువంటి ప్లాన్. ఇటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను చూసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ ఎదుట నేను చీకటిని వెలుగుగా మార్చేస్తా. మీ ఎదుట నేను చీకటిని వెలుగుగా మారుస్తా. మీ ఎదుట ఉన్న వంకర త్రోవల్ని, మీ ముందున్న వంకర త్రోవల్ని చక్కగా చేస్తా. అదేనా ఉందాడా? వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవల్ని చక్కగాను చేయుదును. నేను మిమ్మల్ని విడవకుండా ఈ కార్యాలు నేను నెరవేరుస్తానని దేవుడు ఇక్కడ ఆయనకి అర్థమైపోయింది. ఇక నేను వెళ్ళి కానీ కార్యం చేయకపోతే వాళ్ళకి అసలు నన్ను వదిలేసేటన్నారు పూర్తిగా. ఆ రోషం పోయి ఇంక మళ్ళీ వచ్చినట్లేదు. పడిపోయారు ఒక పక్కన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, 24 గంటలు మనకు అదే బాధ. నాకు అదే బాధ, మీకు అదే బాధ. యేసుని యేసుగా ప్రేమించే వాళ్ళు, దేవుణ్ణి దేవునిగా అర్థం చేసుకునేవాళ్ళు ఎక్కడ పెట్టలేరా? ఎక్కడ? నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడే, కలువరి సిలువలో నా కోసం నలిగిపోయాడే, నన్ను నరకానికి తప్పించడానికి, సాతాను చేతుల్లో నుంచి నన్ను విడిపించడానికి నా దేవుడు ప్రాణం పెట్టాడే. నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను ఎంత ఉజ్జీవంగా పరిగెత్తాలి, ఎంత నమ్మకంగా ఉండాలి లోకంలో. మరి నువ్వు అంటకుండా నా శరీరాన్ని కాపాడు. ఎక్కడా లేదు. అయినా ప్రేమగల తండ్రి ఏమంటాడంటే, సర్లే ఎందుకు ఏడుస్తున్నారు? మీ జీవితం చీకటి అయిపోయిందని, మీ బ్రతుకులు చీకటి అయిపోయాయని, అనుకున్నదంతా రివర్స్ అయిపోయిందని, మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ ఫెయిల్ అయిపోయాయని మీరు దిగులు పడుతున్నారా? వేదన పడుతున్నారా? దిగులు పడబాకండి. మీ చీకటిని నేను వెలుగుగా మారుస్తా. మీ ఎదుట వంకరగా ఉన్నటువంటి మార్గాలన్నిటిని నేను చక్కగా చేస్తాను. అంటే మన కన్నీళ్ళని బాధలను చూసిన దేవుడు మనకి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మన దేవుడు చీకటిని వెలుగ్గా చేసేవాడు, వంకర త్రోవల్ని చక్కగా చేసేవాడు. మన దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు. మనుషులు కోప్పడినట్టుగా దేవుడు కోప్పడేవాడు కాదు. నాకు కోపం వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నాం, ఎలా నిలబడాలి దేవుని కోసం, అసలు ఆ ఉద్యమం ఏది, ఆ ఆసక్తి ఏది దేవుని కొరకు అని నాకు బాధ కలుగుతుంది. కానీ ప్రేమగల తండ్రి కదా, ఆయన ఏమంటాడంటే, ఎందుకు మీ ముందు అన్నీ వంకరగా ఉన్నాయని, మీరు అనుకున్నవన్నీ బాధలు జరగకుండా మీరు తలంచినవన్నీ ఫెయిల్ అయిపోయేందుకు దిగులు దుఃఖంలో ఉన్నారా? మీరు ఒకసారి గుర్తుపట్టండి, మీరు ఆరాధిస్తున్న నేను, నన్ను మీరు సేవిస్తున్నారు కదా, నన్ను మీరు ఆరాధిస్తున్నారు కదా, నన్ను మీరు నమ్ముకున్నారు కదా, నా మీద మీరు ఆధారపడ్డారు కదా, నేను మీ చీకటిని వెలుగ్గా మారుస్తాను. వంకర త్రోవలంటే ఏమన్నా వంకర టెంకర జీవితం, వంకర టెంకర బతుకు, ఇదే ఆదివారాల పూట దేవుని సన్నిధిలోకి రాలేక, లోకం ఆశించి లోకంలో కలిసిపోయి, ఖాళీ ఉన్నప్పుడు వచ్చి, కావాలనుకున్నప్పుడు వచ్చి, లేదంటే సొంత పనులు చేసుకుంటారే, ఈ వంకర మనుషులందరినీ దేవుడు చక్కగా మారుస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి ప్రేమగల దేవునికి సమస్త మహిమ ఘనత చెందును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, చీకటిని వెలుగుగా చేసే దేవుడు బిడ్డలారా మన దేవుడు. కొందరు కుటుంబాల్లో మహాభయంకరమైన దుఃఖం, కొన్ని కుటుంబాల్లో భయంకర దుఃఖం, సమాజంలో అవమానం, సమాజంలో నిందలు, మంచి పేరు లేదు, మన దగ్గర ఏమీ లేకపోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని పొడస్తుంటారు మాటల చేత, తర్వాత కాస్త కించపరిచి మాట్లాడతారు. సమాజంలో విలువలేని బ్రతుకు బతుకుతున్నటువంటి మన జీవితాలని ప్రభు గమనించి, ఎందుకు కృంగిపోతున్నారు మీరు, ఎందుకు దిగులు పడుతున్నారు మీరు, ఏమైందని బాధపడుతున్నారు, నేను లేనా? నీ జీవితంలో ఎక్కడెక్కడ చీకటి ఆవరించిందో, నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో అవమానపూరితమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నావో వాటన్నిటిని కూడా నేను వెలుగుకరంగా మార్చేస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. బిడ్డలారా, ఇంత ధైర్యపరుస్తున్న దేవుని కోసం మనం ఇప్పుడైనా తీర్మానం చేసుకోకపోతే, ఇప్పుడైనా మనం నిలబడకపోతే, ఇప్పుడైనా దేవుని చేయి పట్టుకోకపోతే, ఇప్పుడైనా దేవుని కొరకు నువ్వు రోషం పోనకపోతే దేవుడికి మనం చాలా లెక్క చెప్పాలి అని వాక్యం సెలవిస్తుంది. అమ్మా, ఈరోజు ఈ మందులో ఉన్న నువ్వు ఒకసారి విను. ఈరోజు నీ ఇంట్లో ఏ బాధలు ఉన్నాయో అది చీకటి, ఏ కష్టాలు ఉన్నాయో అది చీకటి, ఏ సమస్యలతో ఉన్నావో చీకటి, అనారోగ్యాలతో ఉన్నావో చీకటి, అజ్ఞానంలో ఉన్నవా చీకటి, కొన్ని పాప బలహీనతల్లో బంధించబడినవా చీకటి, కొన్ని సమస్యలు చేత ఆవరించబడినవా చీకటి, దురాత్మ శక్తుల చేత పీడించబడ్డవా చీకటి. నీ ఇంట్లో చీకటి పరిపాలన చేస్తుంటే నన్ను దేవుడు చూస్తున్నాడా లేడా నువ్వు బాధపడద్దు. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీ వేలు పెట్టి చూపించి, వాడు వేస్ట్ ఫెలో, ఆ కుటుంబం దరిద్రమైంది, ఎందుకు బతకాలా, దేనికి బతుకుతున్నారు వాళ్ళు అని మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటే, సమాజంలో నిన్ను అందరూ తోలనాడు మాట్లాడుతుంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నమాట. మీ గృహాలలో ఉన్న చీకటిని నేను వెలుగ్గా మారుస్తాను, మీ చీకటిని నేను వెలుగ్గా చేస్తాను, మీ ఎదుట వంకరగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ నేను చక్కగా చేస్తానని దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి ఆపేస్తా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను ఆపేస్తాను. ఓడిపోయిన మన అవమానపు బ్రతుకుల్ని దేవుడు మరలా చక్కగా మార్చే ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని విడవను. ఎవరైతే నిరాశ ఊబులు కూరుకుపోయారో, కనీసం నా వైపు చూడలేక, నా దగ్గరకు వచ్చే మనసు కూడా లేక, ప్రార్థన చేసే మనసు కూడా లేక, ఏం ప్రార్థన చేసుకున్నావులే, ఏం బాగుంది కాబట్టి ప్రార్థన చేయాలని నువ్వు దేవుని దూరం అయ్యావు కదా. ఈ విధంగా నువ్వు ప్రభువుకు దూరమైనా కూడా, మనం ప్రార్థనకు దూరమైనా, ఆరాధనకు దూరమైనా, మందిరాలకు దూరమైనా ఆయన మనల్ని విడవలేదంట. నేను మిమ్మల్ని విడవను, నేను వారిని విడువక ఈ కార్యాన్ని చేస్తాను. ఏ కార్యమో,
ఏ విషయాలు మన కళ్ళ ముందు చీకట్లుగా ఉన్నాయో, చీకటి అనుభవాల్లో మనం ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నామో వాటన్నిటిని మన దేవుడు మన కుటుంబాల్లోనికి వచ్చి వెలుగుకరంగా మార్చేస్తానని చెప్తున్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆ వ్యక్తులు ఎవరో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి. దేవుడు కొందరు బ్రతుకుల్లో ఉన్న చీకటిని వెలుగుగా చేశాడు. చీకటి అనుభవాల్ని వెలుగుకరంగా మార్చేశాడు. కన్నీటి ఓటల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. వారిని నేను మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. 88వ కీర్తన దగ్గరికి వెళదాం. 88వ కీర్తన 88వ కీర్తన 18వ వాక్యం అక్కడ రాయబడిన మాట. 88వ కీర్తన 18వ వాక్యంలో ఏం రాయబడిందంటే, కోరాహు కుమారులు ఇక్కడ పాట పాడుతున్నారు. కోరాహు కుమారులు పాడుతున్నారు ఈ పాట. ఆడేం రాయబడిందంటే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. నీవు నా ప్రియులను స్నేహితులను నాకు దూరంగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. చీకటి నాకు బంధువు అయిపోయింది. దేవా, నా ప్రియుల్ని నా స్నేహితుల్ని నువ్వు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమైంది అని ఇక్కడ కోరాహు కుమారులు దుఃఖంతో పాట పాడుతున్నారు. ఆ 88వ అధ్యాయంలో నా దగ్గర ఉన్న బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయం అని టైటిల్ పెట్టి దాని కింద ఈ అధ్యాయం రాశారనమాట. కోరాహు ఈ పాట రాసింది ఎవరంటే, పైన ఉంది హేమాను. హేమాను అనే దైవజనుడు ఈ పాట రాశాడంట ఆ కాలంలో. కానీ ఈ పాటను తీసుకొచ్చి దేవుని మందిరంలో పాడింది మాత్రం కోరాహు కుమారులు. కోరాహు అంటే లేవి వంశస్థులు. యాకోబు గారికి పుట్టిన లేవి అనే కుమారునిలో నుంచి వచ్చిన జనాంగం, లేవి గోత్రంలో వచ్చిన ప్రజలు వీళ్ళంతా. ఈ లేవికి ముగ్గురు పిల్లలు, గిర్షోను, మెరారి, కహాతు, ఇలా ముగ్గురు అన్నమాట. ఆ ముగ్గురులో నుంచి వచ్చిన వాడు ఇగో ఈ కోరాహు. ఈ కోరాహుకు పుట్టినటువంటి పిల్లలు ముగ్గురు కుమారులు. కోరాహుకి ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులు ఈ పాట పాడుతున్నారు. వాళ్ళు ఏం పాడుతున్నారంటే దుఃఖంతో, అయ్యా మా ప్రియులు మా స్నేహితులు మేము పోగొట్టుకున్నాం. మా స్నేహితులు మా ప్రియులు మాకు దూరం అయిపోయారు. దూరం చేసావు దేవా. ఈరోజు మా జీవితాలు చీకటి మాకు బంధువుగా మారిపోయింది. చీకటే మాకు బంధువు అయిపోయింది. ఈరోజు లోకంలో నిరీక్షణ లేదని ఏడుస్తూ పాడుతున్నారు పాట. పాట పాడారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు దేవుని వదిలిపెట్టలా. కోరాహు కుమారులు ఏ రోజు దేవునికి దూరం కాలా. దేవుని తీసి ప్రక్కన పెట్టి ఇహ సంబంధమైన వాటి కొరకు పరిగెత్తల. బాధల్లో పడిపోయి కృంగిపోయి మందిరాలకు దూరం కాలా. నీలాగా నాలాగా ప్రభుకు దూరం కాలేదు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడవలేదని వాక్యం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజున కోరాహు కుమారుల జీవితాల్లో కలిగిన చీకటిని దేవుడు వెలుగుకరముగా మార్చినట్టు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు కుమారులు? ఎవరో ఒకరు కుమారులు కానీ అన్నట్టు చూస్తున్నారు. కోరాహు కుమారులు. కోరాహు కుమారుల పేర్లు చెప్తా, రాసుకోండి. తెలిసిన వాళ్ళు బుక్లు రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోండి. కోరాహు కుమారుల పేర్లు: అసీరు ఒక ఆయన, ఎల్కానా ఒక ఆయన, అబ్యాసాపు అనే ఒక ఆయన. ముగ్గురు. అసీరు, ఎల్కానా, అబ్యాసాపు, వీళ్ళు ముగ్గురు కోరాహు కుమారులు అనమాట. వీళ్ళకి ఏం చీకటి వచ్చింది, వీళ్ళకి ఏం బాధలు వచ్చాయి, దేవుడు వీళ్ళ చీకటిని ఎలా తొలగించాడు అనేది కొంచెం ఒక 5 నిమిషాలు మీకు చరిత్ర చెప్తా, వినండి. ఉదయకాలం ముందు మంకుగా ఉండాలి, వినండి. ఈ మంకులోనే యేసు నామములో వాక్యం మీ గుండెల్లోనికి దూసుకుపోవునుగాక. వినండి బిడ్డలారా. కోరాహు కుమారులకు ఏం జరిగింది? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను మీకు? మన జీవితాల్లో ఎంత చీకటి వచ్చినా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. మన బ్రతుకులు ఎంత వంకర టెంకర అయిపోయినా, వంకర బతుకు అయిపోయినా, వంకర బతుకులన్నింటినీ చక్కగా మార్చే దేవుడు మన దేవుడు. నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు మనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం అంతా. నిజంగా దేవుని కలిగి ఉంటే మనకు దుఃఖం రాదు.
కొంతకాలం దుఃఖపడతాం, నిరాశపడతాం, నిస్పృహలోకి వెళ్తాం. కానీ దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. చదువుకుంటే కదా, వాక్యం చదివితే కదా ఆ వాక్యం మన గుండెల్లోకి వెళ్ళి ఏమంటే ఖరీదు చేసేది. ఏమా ఆదివారం వచ్చి దేవుని వాక్యం వింటే కదా మనకు నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది. అమావాస్యకు ఒక వాక్యం, పౌర్ణమికి ఒక వాక్యం వింటుంటివి. నిన్నెవరు ఇంకో కాపాడేది? ఎవరు కాపాడతారు నిన్ను? దేవుని వాక్యమే మన పాదాలకి దీపం అని చెప్పింది వాక్యం. వాక్యం గుండెల్లో సమృద్ధిగా పెట్టుకున్నాడు, కదలడంతే. విశ్వసించువాడు కలవరపడడం అని చెప్పింది బైబిల్లో. విశ్వసిస్తే కలవరపడరు. ఈరోజు ఇన్ని కలవరాలు మన జీవితాల్లో వస్తాయి అంటే వాక్యం లేదు, గుండెల్లో వాక్యం లేదు. ఆ ఇస్రాయల్ పాస్టర్ చెప్పే 2 మాటలు మైండ్లో పెట్టుకుని సోమవారం కాలం మర్చిపోతివి. ఫుట్బాల్ ఆడుతున్నాడు సైతాన్ గాడు, అంతే. ఫుట్బాల్ ఆడేస్తున్నాడు అంతే. మనందరినీ ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఏమా చెప్పగలిగినోడే కానీ మిమ్మల్ని పరలోకం దాకా నేను తీసుకెళ్ళలేను. ఎంతకాలం మభ్య పెట్టే వాక్యాలు చెప్పాలా? మీరు ఏమైనా చేయండి, పరలోకం తీసుకోపోతాడు దేవుడు. మీరు ఎట్టైనా ఉండండి, పరలోకం తీసుకోపోతాడు. ఎంతకాలం చెప్పేది? మనం నిలబడబడలేదు, దేవుని కోసం నిలబడలేదా? చీకటి వచ్చిందమ్మా, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, భయంకరమైన స్థితిగతులు మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు బంధువుల అవమానాల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఊరుదులు పెట్టి ఇబ్బందులు పాలై బయలుదేరి వెళ్తున్నావు లోకంలో. లోకమంతా నీ వైపు వేలు చూపించి నవ్వుకుంటూ మాట్లాడితే నీ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు ఉన్నాడని ఎందుకు మర్చిపోయావు? అలా మరవకూడదు ఈ రోజున. ఇదిగో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ కోరాహు జీవితాల్లో కూడా, కోరాహు కుమారుల జీవితాల్లో కూడా ఒక చీకటి కలిగింది. అది మనకి సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఏం జరిగిందంటే, మోషే అనే దైవజనుడు 450 సంవత్సరాలు ఐగుప్తులో బానిస సంఖ్యల మధ్య నలిగిపోయి చితికిపోయిన ఇజ్రాయేలు సమాజం, దాదాపుగా 40 లక్షల మంది పిల్లలతో పాటు కలిపి 40 లక్షల మందిగా విస్తరించిన ఇజ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడితే, దేవుడు మోషేని నాయకుడిగా వాళ్ళ కోసం పంపి 10 అద్భుతాలు, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద కుమ్మరించి, ఫరో గుండెని దడదడలాడించి, ఐగుప్తు పట్టణాన్ని అతలాకుతలం చేసి సైనికులుగా, జయించిన సైనికులుగా దేవుడు తన 40 లక్షల మందిని ఒక మహా సైన్యంగా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బయటికి తీసుకొచ్చాడా? తీసుకురాలేదా? తీసుకొచ్చాడులే. కానీ ఎందుకు అంత టెన్షన్ పడతారు? దేవుడు తీసుకొని వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు అరణ్యంలో? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. నిజంగా ఒక వ్యక్తి కానీ కాలి నడకన ప్రయాణం చేస్తే 11 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు ప్రయాణం? ఐగుప్తు నుంచి కనాను దేశానికి 11 రోజులు ప్రయాణం అంతే. 11 రోజులు నడవాల్సిన వాళ్ళు, సరే 1 సంవత్సరం వేసుకో, ఇది పిల్లలు గొర్రెలు అన్నీ ఉన్నాయి కాబట్టి 1 సంవత్సరం రోజులు వేసుకో. మరి 40 సంవత్సరాల వారు చేసినటువంటి అతిక్రమ కార్యాలను బట్టి వారికి లేట్ అయిందని మనకు బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు ఇజ్రాయేలీలు అరణ్యం నడిచిపోతున్నారు. దేవుడు వాళ్ళకి ఏం నియమం పెట్టాడంటే, ఇదిగో అరణ్యంలో తయారు చేసిన నా మందిరంలో యాజకత్వము పనికి నేను అహరోను సంతతిని ఎన్నుకుంటున్నా. ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయడానికి నేను ప్రధాన యాజకుడిగా అహరోను కుటుంబాన్ని కోరుకుంటున్నా. అహరోను అతని పిల్లలు ప్రధాన యాజకులుగా పనిచేయాలి అని అసలు ఆ వ్యవస్థను ప్రారంభించిన దేవాతి దేవుడే చెప్పాడు వాళ్ళకి. సరే, అరణ్యంలో నడిచిపోతున్నారు, జరుగుతుందంతా ఆరాధనలు, నిబంధనలు, బలులు అని బాగా జరుగుతున్నాయి. ఒకానొక దినాన అదే అహరోను లేదా అదే లేవి గోత్రంలో పుట్టాడు ఒకడు. అతని పేరు కోరహు. అదే లేవి గోత్రంలో పుట్టాడు. 3 చెప్పాను కదా, లేవి, కహాతు, గెర్షోను, మెరారి. వీళ్ళ 3 పిల్లలే. అందరూ ఈ 3 పుట్టిన వాళ్ళు అందరూ లేవీలే. ఏం జరిగిందో ఏమో, ఈ కోరహు ఒక మైండ్ వచ్చింది. ఏం అహరోను పిల్లలే యాజకత్వం చేయాలా? మేము లేవీలం కదా, మాకు ఆ కృప లేదా? దేవుడు మమ్మల్ని కోరుకోలేదా? ఏంది వీళ్ళు బిళ్ళపేంది అసలు సంఘం మీద, ఈ సమాజం మీద వెళ్ళపేంటి అని దేవుడు నిర్మించిన, దేవుడు స్థాపించిన నాయకత్వానికి ఎదురు తిరిగాడని చెప్తుంది బైబిల్. అమ్మా, కోరాహు కుమారుల జీవితాల్లోకి చీకటి ఎలా వచ్చింది? చీకటి కోరాహు కుమారులకి బంధువుగా ఎలా మారిపోయిందని చెప్తున్నాను మీకు నేను. వాళ్ళ నాన్న తిరుగుబాటు చేశాడు దైవజనుడికి. మీరే నా పాస్టర్లు, మీ మాట వినాలా, మీరు చెప్పింది చేయాలా, మేము చేయకూడదా, మేము సేవ చేయకూడదా, మేము ప్రధాన యాజకుడు ఉండకూడదా, మీ మాట మేము వినాలా అని ఇశ్రాయేలీల మీద ఉన్న 250 మంది పెద్దల్ని తమ పక్షంగా చేసుకున్నారు.
ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని ఒక్క లేవి గోత్రం తప్ప సర్వ సమాజాన్ని తమ తిప్పేసుకున్నారు. ఇప్పుడు టోటల్గా ఏం జరిగిందంటే ఇజ్రాయేలు సర్వ సమాజం అనగా కనీసం ఎంత వేసుకున్న 30 లక్షల మంది ఈ కోరాహు పక్షం అయిపోయారు. ఇజ్రాయేలు 250 మంది పెద్దలు కోరాహు పక్షం అయిపోయారు. ఈ లేవి గోత్రంలో ఉన్నటువంటి మోషే గారి రక్త సంబంధికులు లేదా ఆ అహరోను సంబంధికులు తప్ప అందరూ కోరాహు పక్షం అయిపోయారు. పెద్ద గొడవ జరుగుతుంది. అరణ్యంలో ఇప్పుడు 2 పార్టీలు అయిపోయినాయి, చీలికైపోయింది సంఘం అంతా. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నీకు ఒక మాట చెప్తా విను. నేను స్థాపించిన క్రమం మీదకి ఎదురు తిరిగాడు ఎవడు? కోరాహు. వాడి మనసులో సాతాను పనిచేశాడు. అధికార వాంఛ కట్టింది, మైకి పిచ్చి పట్టుకుంది, పాటలు పిచ్చి పట్టుకుంది, ప్రార్థనలు పిచ్చి పట్టుకుంది. మైకిలోనే పాడాలి, నేను మామూలుగా పాడను, నాకు మైకి ఇగిపోతే కుదరదు, నేను కనపడకూడదా, నేను ఎదగకూడదా, మేము లేయకూడదా, పట్టేసింది. పట్టినట్టు ఉండకుండా సమస్తాన్ని వ్యతిరేకంగా మార్చాడు సంఘానికి. మోషే నేను చెప్పిన మాట చెప్పు. భూమి మీద మనుషులందరూ చచ్చిపోతున్నారు సహజంగా. కొందరేమో రోగాలు చచ్చిపోతున్నారు, కొందరేమో యాక్సిడెంట్ చనిపోతున్నారు, కొందరేమో ఆత్మహత్యలు చచ్చిపోతున్నారు, కొందరేమో రకరకాల కొట్టి నరహత్యలు చేసి చంపుతున్నారు. భూమి మీద మన కళ్ళ కనబడుతున్నటువంటి ఈ సహజ మరణాలు లాంటి మరణం కాకుండా నా క్రమం మీదకి, నా వ్యవస్థ మీదకి ఎదిగిన వాడికి భూలోకంలో ఎప్పుడు చూడని ఒక సావు తెప్పిస్తా. ఇప్పుడు మోషే వాడి కుటుంబం దగ్గర వాళ్ళందరూ పక్కబొమ్మను ఈ కోరహుతో కలుసుకున్నారు. మళ్ళీ ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారు. దాతాను అబీరాము అని కలుసుకున్నారు. ఈ దాతాను అబీరాము కోరాహుల కుటుంబాలకు అందరూ దూరంగా వెళ్ళిపోవాలని చెప్పు, నా ఆశ్చర్యకార్యం నేను చూపిస్తానని ఏమండి చెప్పగానే మోషే ప్రకటించాడు, ఇదిగో ఈ దాతాను అబీరాము కోరాహుల కుటుంబాల మీదకి అమ్మా కంట్రోల్. దేవునికి మహిమ కలుగును కాక. మనం చెప్పాల్సిందే, మనం చెప్పుకుంటా పోవటమే. ఇంకా ఉదయకాలం కదా, కొంచెం మంకులు ఉండండి, ఇబ్బంది లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎక్కడ చెప్పాను, ఏం చెప్పాను? ఈ దాతాను అబీరాము కోరాహుల కుటుంబాలకి కాస్త దూరం వెళ్ళిపోండి మీరు అని చెప్తే ఆ మాట విన్నారు ఈ కోరాహు పిల్లలు. వాళ్ళ నానేమో దైవజనుడి మీదకి వ్యతిరేకంగా ఒక టీం తయారు చేశాడు. ఈ ముగ్గురు పిల్లలు మాత్రం వాళ్ళ నాన్నతో జారలా. వాళ్ళ నాన్న పక్షం అవలా. ఏంది డాడీ, మమ్మీ డాడీ ఏంది అంకుల మీదకి ఎదురు తిరుగుతున్నాడు, దేవుడు చెప్పినప్పుడు మనం ఈ డాడీ దేని మమ్మే, ఎందుకు ఈయన చేస్తున్నాడు ఈ మెంటలోడు అని వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్నని తిడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏమర్థమైందంటే దేవుడు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమన్నాడంటే, దైవజనుడు చెప్తున్నాడంటే ఏదో భయంకర ఉగ్రత రాబోతుంది, సస్తే మీరు సావడం అమ్మే, మా నువ్వు రా మనం పోతాం బయటకు. అంటే పోతావరా, మీ డాడీ ఫీల్ అవడా, మేము వెళ్ళిపోతాం అవతల పక్కకి, ఎప్పుడు వెళ్ళిపో. ద్రోహుల్లారా, తండ్రికి ద్రోహం చేసేవాళ్ళారా, మీరే మీ డాడీతో లేకపోతే ఎవరుంటారా? మనం పార్టీ కట్టాలా, చేర్చాల సంఘాన్ని, మనం శశి పెట్టుకోవాలా అని వీళ్ళు తిరుగుబాటు ఎగరేస్తే మీ సావు మీరు చావండి అని ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ మోషే గారి దగ్గర చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తూ ఉండగానే ఏం జరిగింది తెలుసా? భూమి పగిలింది, నోరు తెరిచిందంట. భూకంపాలు వస్తే ఎలా పగుళ్ళు వస్తాయో అది మామూలు పగులు కాదు, ఇంత పగులు కాదు, ఇంచుమించుగా ఒక 100 అడుగులు 200 అడుగులు దూరం భూమి సీలిందిట. 200 అడుగులు 300 అడుగుల దూరం భూమి నెరవిడిచింది. ఎందుకంటే దాతాను అబీరాము కోరాహు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు గాడిదలు ఎద్దులు గుడారాలు మొత్తం పడిపోవాలి, కింద పడిపోవాలంటే వాళ్ళున్న కింద భూమి నెరవిడిచిందట. అంతే 100 మంది సైన్యం, 100 మంది వాళ్ళ కళ్ళు చూస్తూ ఉండగా ఈ దాతాను అబీరాము కోరాహులు కుటుంబాలన్నీ వాళ్ళు చూస్తూ ఉండగానే భూగర్భంలో కూలిపోయారు. అంతే, భూమి లోపలికి కూలిపోయారు. మరలా వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, అలా మరలా మట్టి కప్పేసింది. అంటే భూమి దానికి ఓపెన్ అయిపోయింది, దానిపడికి అదే కలిసిపోయింది. సజీవంగా సమాధి చేసేసాడు దేవుడు వాళ్ళని భూమిలో. ఒక్కసారి గలత రేగింది ఇజ్రాయేలీలో. అబ్బా, ఇటువంటి మరణం మేము ఎక్కడ చూడలేదు, ఇటువంటి ఇన్సిడెంట్ మేము ఎక్కడ చూడలేదు. గుండెలు బాదుకుంటున్నారు. మోషేకి విరోధంగా లేచినందుకు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. ఈ సంగతి కళ్ళారా చూశారు ముగ్గురు కొడుకులు. ఒకే ఒక్క క్షణంలో తల్లిని పోగొట్టుకున్నారు, తండ్రిని పోగొట్టుకున్నారు, స్నేహితులు పోగొట్టుకున్నారు, బంధువులు పోగొట్టుకున్నారు. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కడు మట్లో ఉన్నాడు ఇప్పుడు సమాధి.
జీవ సమాధి అయిపోయాడు అంతే. జీవ సమాధి కాదులే, సమాధి నుండి ప్రాణం పోయింది. ఆశ్చర్యకరంగా దేవుడు భూమి నోరు తెరిచి మూసేశాడు అంతే అట్లా వాళ్ళని. ఎప్పుడైతే తన తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అందరూ చచ్చిపోయారో ఇప్పుడు ఒంటరోళ్ళు అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురు చూపించి అందరూ గుసగుస మాట్లాడుకుంటున్నారు. వీళ్ళెవరో తెలుసా? అదిగో దరిద్రుడు చచ్చాడే, వాళ్ళ పిల్లలు, వాడి పిల్లలు, వీళ్ళు ఎప్పుడు తిరగబాటు చేస్తారో అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది వీళ్ళని అవమానంగా మాట్లాడుతున్నారు, వీళ్ళని కాస్త ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ముందే తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధలో ఉన్నారు, ముందే అన్నదమ్ములు పోగొట్టుకున్న బాధలో ఉన్నారు, ముందే స్నేహితులు అందరూ దూరం అయిపోయారు. యెహోవా, వారిని నాకు దూరంగా తీసుకెళ్ళి నువ్వు మట్టిలో ముంచే వాళ్ళని. ఈరోజు మా జీవితాల్లో ఏ ఆనందం లేదయ్యా. తల్లి నా కళ్ళ ముందు లేదు, తండ్రి నా కళ్ళ ముందు లేడు. వాడు చేసిన పనికి మా ఆస్తులన్నీ నేలపాలైపోయినాయి. ఈరోజు మా జీవితాల్లో ఏ సంతోషం లేదు. చీకటే మాకు బంధువు అయిపోయింది, చీకటే మాకు బంధువర్గం అయిపోయింది, చీకటే మాకు బంధువర్గం అయిపోయింది అని వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం అదే అధ్యాయంలో మనం వాక్యం చదివామంటే ఎంత బాధపడతా తెలుసా? 15వ వచనం చూడండి. 15వ వచనం, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టే భయము చేత నేను కలవరపడుతున్నాను. 13వ వచనం చూస్తే, యెహోవా, నేను నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అదిగో చూడండి, ఇంత అన్యాయం జరిగినా కూడా, అన్యాయం కాదు, అది న్యాయమే. తన తల్లిదండ్రులు చనిపోయారు, బంధువులు చనిపోయారు, స్నేహితులు చనిపోయారు, అందరూ దూరం అయిపోయారు. ఇంత జరిగినా కూడా కోరహ కుమారులు ఏమంటున్నారంటే, ఉదయాన్నే నేను ప్రార్థన సిద్ధం చేసుకుని రెడీగా నీ కోసం ఉంటా. నా తండ్రి, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. ఇన్ని కష్టాలు వచ్చినా, తల్లిదండ్రులు పోగొట్టుకున్నా, అన్నదమ్ములు పోగొట్టుకున్నా, అవమానాలు ఎదురొస్తున్నా, చీకటి తన జీవితాన్ని పరిపాలిస్తున్నా కూడా కోరాహు కుమారులు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థనతో ఎదుర్కొంటున్నారు. అంటే వీళ్ళు దేవుని మీద బాధపడ్డారా? దేవుని మీద సణగుతున్నారా? మాకెందుకు ఇలా జరిగింది, మా అమ్మని చంపేశాడు, మా నాన్న చంపేశాడు అంటున్నారా? ఏం పోతారు చర్చికి ఈ వారం అంటున్నారా? చర్చికి రాకపోతే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు పోతావు నువ్వే. నీకే ఇబ్బంది. దేవుని మందిరం నువ్వు గట్టిగా పట్టుకోకపోతే నీకే ఇబ్బంది. మందిరాన్ని విడిచిపెట్టి భక్తి చేయకుండా లోకంలో తిరిగి ఒక్కడ కూడా సంతోషంగా ఉన్నట్టు బైబిల్ చరిత్రలో లేదంతే. పొళ్ళు రాలితే అప్పుడు లైన్లోకి వస్తావు నువ్వే. పొళ్ళు రాలితే ఇవి రాలిపోయినాడు పొళ్ళు. అందరినీ పోగొట్టుకున్నారు. స్నేహితులు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, తల్లిదండ్రులు లేరు. ఆ బాధ ఎటుండో తెలుసా? అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ముగ్గురు పిల్లలు దేవుని కోసం రోషంగా నడుము కట్టుకున్న పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డ, నీ నోట్స్ రాసి పెట్టుకో. మనం ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో జీవిస్తూ నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆస్వాదించు ప్రభువా అంటే పాపంలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళి కొండ మీద పెట్టడానికి మన దేవుడు చేతులు గాజులు తొడుక్కోవాలా. యేసయ్య పరిశుద్ధుల్ని మాత్రం ఆశీర్వదిస్తాడు. యేసయ్య దేవుని కోసం బతికే వాళ్ళని మాత్రమే నిలబెడతాడు. ఇప్పుడు పడిపోయినప్పుడు గుండె వేదన ఉండాలా. అయ్యో, నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా, నేను నీకోసం జీవించలేకపోతున్నాను ప్రభువా, ఎందుకు ప్రభువా ఈ బతుకు సంపు ప్రభు నన్ను అసలు అట్టుండాల పశ్చాత్తాపం. చర్చిలకు రాకుండా, ప్రార్థనలకు రాకుండా, ఇష్టానుసారంగా జీవిస్తా, నోటిని వదిలేసి, కళ్ళను వదిలేసి, పాపిష్ట ఆలోచనతో బతకతా, ఆదివారాల మందిరం దేవుని పడుచుకోకుండా అన్ని జిల్లుల కంటే ఘోరంగా మారిపోయి నీ ఇష్ట ప్రకారం బతికితే అక్క అనా ఆయనకి మనసు ఉందన్నా, దేవునికి మనసు ఉందక్క, నా బిడ్డ నా కోసం ఎంత కష్టపడుతుందిరా అని నిన్ను చూసి దేవుడు కనిపించాలా. నా కుమారుడు నా కొరకు ఎంత కష్టపడుతున్నాడురా అని దేవుని మనసులో నీ మీద ప్రేమ కలగాల. అప్పుడు కదా నీ చీకటిని వెలుగ్గా చేస్తాడు దేవుడు. అట్టని కాదు కానీ నేను సినిమాలో మానో నా దేవుడు చేయమనో అట్ట కాదు కానీ నేను చర్చికి ఏం రాను, ఆదివారం గంట కూర్చుంటాను, 4 నెలలకు ఒకసారి వస్తా, నాకు చేయమనో చేతులు గాజులు వేసుకున్నాడు అందరికి చేయటానికి. ఏందన్నాడు చెప్తున్నాను నువ్వా? చెప్పాలా? తల్లిదండ్రులు దైవజనులకు విరోధం అయితే తల్లిదండ్రులు కూడా వదిలేశారు ఈ ముగ్గురు పిల్లలు. దేవుని కోసం రోషం, న్యాయం ఎక్కడుంటే వాళ్ళ పక్షాన్ని ఉంటాను ప్రభు, నేను మా అంకుల్ పక్షం అయిపోతా. తల్లి అయినా తండ్రి అయినా నీకు ఎదురు తిరిగితే లెక్క చేసేదిలే. అందుకు కదా దేవుడు వాళ్ళ చీకటిని వెలుగుగా మార్చింది. అన్న, నీకుందా ఆ ధైర్యం? నీకుందా ఆ రోషం? మనకుందా ఆ రోషం? చెప్పు.
దేవుని కోసం ఆ తపన నీకుందా అసలు? చీకటిని వెలుగుగా మార్చేస్తాడు అంటే దారిపోయే దానాలందరికీ చేయడు ఆయన. తల పేరుకు మాత్రం భక్తి చేసే వాళ్ళకి ఎందుకు చేస్తాడు? పేరుకు మాత్రమే. పేరేమో జోసఫ్, మా ఆయన జోసఫ్, పేరేమో జోసఫ్, జీవితం అంతా గుడిసేడు జీవితం అనుకోబాకండి. ఏమి పేరేమో పరిశుద్ధ అమ్మ పేరు, బతుకంతా గుడిసేడు జీవితం. ఇంకో విచిత్రమైన పేర్లు ఉంటాయి. అనురాగం, ఒక ఆమె పేరేనా నేను అనురాగం, అనురాగక్క అని పిలుస్తున్నారు. మరి ఈ పేరు కూడా పెట్టచ్చా, ఇటు కూడా పెట్టచ్చా పేరు అనిపించింది నాకు. అనురాగం మో అనురాగం సమాధానం అని పేర్లు. దయమ్మా అంత గుడిసేడు బతుకులే. ఎట్లా వస్తాయమ్మా? అట్లా అంత కుదరదు, అట్లా లేదు. నీ అంతటి నీవు దేవుని కోసం నడుము కట్టుకోవాలంతే, చెయ్యాలి మనం దేవుని కోసం కదా. 10వ క్లాసు కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అవుతారా? అందరు పాస్ అవుతారా? చెప్పండి. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? కష్టపడి చదివే వాళ్ళకి వస్తాయా? ప్రయాసపడే వాళ్ళకి వస్తాయా? రాత్రి పూలు నిద్ర వాళ్ళకి వస్తాయా? కష్టపడే వాళ్ళకి వస్తాయి. చీకటిని నేను వెలుగుగా మారుస్తానంటే మన ఇష్ట ప్రకారం బతితే కాదన్నా, మనసు మార్చుకోవాలి మనం ఖచ్చితంగా. కోరాహు కుమారులు తల్లిదండ్రులు వదిలిపెట్టి దైవజనుల పక్షం అయిపోయారు. ఈరోజు అందరూ చచ్చిపోయారు, ఎవ్వరు లేరు, ఒంటరోళ్ళు అయిపోయారు. తమ వంశవానంతా నిర్వీర్యం అయిపోయారు. అందరూ పొడుస్తున్నారు మాటల చేత కాకుల్లాగా. ఆ మాటలు తట్టుకోలేక పాట పాడుతున్నారు దేవుని సన్నిధిలో. నా తండ్రి నా స్నేహితుల్ని, నా ప్రియుల్ని, నా తల్లిదండ్రులు నాకు దూరం చేసావు. చీకటి నాకు బంధువర్గం అయిపోయిందయ్యా. ఇటు చూసిన నా జీవితంలో చీకటే. అయినా ప్రతి ఉదయాన నేను నిన్ను ప్రార్థనతో ఎదుర్కొంటా. ప్రతి ఉదయాన నేను నీ దగ్గర ప్రార్థన చేస్తా. నా జీవితం ఏమైపోయినా కూడా నేను కలుసుకుంటాను, ప్రార్థన చేస్తాను, నీ మీద ఆశ పెట్టుకున్నాను ప్రభు అని ఏడిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత మనం ముందుకెళ్ళి చదువుకుంటే సొలొమోను గారు కట్టిన ఘనమైన మందిరంలో, సొలొమోను గారి చేత దేవుడు నియమించిన ప్రశస్తమైన మందిరంలో పాటలు పాడే అర్హత, దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరుండి యాజకత్వం చేసే అర్హత దావీదు గారి కాలంలో కానీ, సొలొమోను గారి కాలంలో కానీ, కోరాహు కుమారులు ఒక బలమైన స్థానంలో ఇజ్రాయేలు దేశమంతా గుర్తించగలిగిన గాయకులుగా, ఇజ్రాయేలు దేశమంతా గుర్తించగలిగిన యాజకులుగా, వారి తరమంతా విలువ కలిగి బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారి చీకటి వారి కళ్ళకు కనబడకుండా అరణ్యములో ఉన్నప్పుడు అనుభవించారు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో అనుభవించారు వేదన. ఎప్పుడైతే వీళ్ళు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళారో, వీళ్ళు ఎప్పుడైతే ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారో, అక్కడ దేవుడు వీళ్ళకి బలమైన కార్యం వీళ్ళ జీవితంలో చేసి మందిరంలో వీళ్ళే మొదటి స్థానంలో ఉండేటట్లుగా, దేవుని ఆరాధించే వాళ్ళుగా, ఆరాధికులుగా, యాజకులుగా మొట్టమొదటి పోస్ట్ ఇచ్చాడు దేవుడు వీళ్ళకి. దేవుని మందిరంలో వీళ్ళకి ఒక ప్రథమ స్థానాన్ని నియమించాడు. తల్లిదండ్రులు కృపను పోగొట్టుకున్నారు, 3 పిల్లలు దేవుని కోసం నిలబడ్డారు. బిడ్డారా, నువ్వు దేవుని కోసం ఈరోజు ఈ ఉదయం పూట ఒక మాట ఇను. ఇప్పుడు దాకా బతికాం, గుడిసెడు బతుకు అయిపోయింది, వదిలేయండి. కనీసం తీర్మానం, నాయనా ఆ పశ్చాత్తాపం నీ గుండెల్లో కలగాల. ప్రభువా నిజమే, నేను కష్టపడితే కదా నాకు దీవిస్తావు, నువ్వు నేను నీ కోసం నిలబడినట్టు నీకు తెలియాలి కదా. లోకాన్ని జయించడం కొరకు నేను ఆశపడాలి కదా. ఈ తుచ్చమైన అభిలాషల్ని జయించడానికి నా మనస్సు మారాలి కదా. నిజమే ప్రభువా, నేను నీ కోసం కష్టపడట్లేదు, నేను నీ కోసం పని చేయట్లేదు, నేను నీ కొరకు కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. అయ్యా, ఇంత జరిగినా కూడా కోరాహు కుమారులు ఉదయాన్నే ప్రార్థన చేస్తానని చెప్తున్నారు. ఇంత జరిగినా కూడా నేను ఉదయాన్నే ప్రార్థన చేస్తానని చెప్తున్నారు. తల్లిదండ్రులు బాగొట్టుకొని, అన్నదమ్ములు బాగొట్టుకొని, బంధువులు బాగొట్టుకొని, స్నేహితులు ఎవరు ప్రార్థన చేస్తారు ప్రభువా? ఆ ప్రేమ, నీ మీద మమకారం, నీ మీద రోషం, దయ నా గుండెలో కలగాలి. నీ కొరకు అయ్యా అపేక్ష నా గుండెలో కలగాలి. ఈ మాటల ద్వారా నన్ను నేను సరి చేసుకుంటాను నాయనా. చేసింది చిన్న చిన్న పొరపాట్లు చేశాను తండ్రి. ఇక మీదట నా గురి ఏంటంటే నేను నీ కోసం కష్టపడుతున్నానని నీకు తెలియాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దారిలో పోతున్నప్పుడు సినిమా వాళ్ళ పుస్తకం సైతానా అనబల్లే, నువ్వు నోడుతా అట్ అనరు.
ఫోనుల్లో వచ్చి ఏదైనా వచ్చినాయి అనుకో, కళ్ళ కనపడ ఛీ సైతం పో అనల్లా, అనవల్లా నోడుతా. నీ ప్రయాస దేవుడు చూడాలా, పవిత్రతను కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత ఆరాటపడుతున్నావో, కనీసం ఆ శ్రమ దేవుడు చూస్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీకు శక్తినిచ్చి నిలబెట్టుకుంటాడు ఆయన. అలా కాకుండా మనం ఎట చేసినా పరలోకం పోతామంటలే, ఎట్ట బతినా పరలోకం పోతామంటే ఇబ్బంది ఏముంది, ఎట్టైనా బతకొచ్చు. అంత లేదు నాయనా, అంత లేదేడా, అంత లేదు. మనం నిలబడాల్సిందే, తీర్మానం చేసుకోవాల్సిందే, ప్రభు కోసం మాట ఇవ్వాల్సిందే. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి రోజుకు 13, 14 గంటలు, 18 గంటలు అలా కష్టపడతాడో, పరలోకం ప్రవేశం కొరకు ప్రయాసపడుతున్నా నీవు నేను కనీసం ఈ భూమి మీద దేవుని మహిమపరచడానికి, ఈ భూమి మీద దేవుని మహిమ కోసం నువ్వు కూడా ఒక పటిష్టమైన తీర్మానం చేసుకొని లోకంతో పోరాటం కోసం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ లోకాన్ని జయించాలంటే సర్వాంగ కవచాన్ని వేసుకోమని చెప్పాడు దేవుడు, ధరించమని చెప్పాడు దేవుడు. ఈ లోకాన్ని జయించాలంటే ఏ కవచం? సర్వాంగ కవచం. ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఆ సర్వాంగ కవచం. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? తలకి రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోమన్నాడు. హెల్మెట్ మన తలకు పెట్టుకోవాల్సిన హెల్మెట్ పేరు ఏం పేరు? రక్షణ. రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోవాలా. రక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుడు మన ప్రమేయం లేకుండా మనల్ని పిలిచి ఎన్నుకొని లోకం మీద విరక్తి కలుగు చేసి, పాపం మీద విరక్తి కలుగు చేసి, మనం అంతవరకు చేసిన పాపాలను లెక్కడకుండా కలువరి శిలువ రక్తము చేత పరిహరించి లోక పాప శాపాల నుంచి విడుదల చేసి మనకు రక్షణ ప్రసాదించాడే. ఆ రక్షణని పోగొట్టుకోకుండా మనమే కాపాడుకోవాలా. ఎవరో వచ్చి కాపాడలోక మనమే కాపాడుకోవాలి. ఆ రక్షణ శిరస్త్రాన్ని తల మీద పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిన్ను నీవే జాగ్రత్త చేసుకో అని పౌలు గారు అనేక సార్లు రాస్తారు పత్రికల్లో. నీకు నీవే జాగ్రత్త చేసుకో, నీకు నీవే సాధకం చేసుకో, జాగ్రత్త అని చెప్తాడు. పరలోకం తీసుకెళ్తాడని చెప్పినంత మాత్రం మన లోకంలో పోతేట అబ్బా దేవుడు ఏం చేసినా పరలోకం ఎట్ట తీసుకోపోతాడు అట్లేదు కదా. కనీసం నీ ప్రయాసం ఉండాలి. తలకేమో రక్షణ శిరస్త్రాణం, తర్వాత బాడీకి ఇక్కడ ఆమర్ అంటారు ఇంగ్లీష్లో కవచం. ఈ కవచం పేరు ఏం పేరు తెలుసా? మైమరువు అంటారు తెలుగులో. మైమరువు, నీతి అనే మైమరువు. సర్వాంగ కవచాలు, సర్వాంగం అంటే అన్ని అంగాలకి, అన్ని అవయవాలకి కట్టుకోవాలా ఆయుధాలు. పైన ఏమో హెల్మెట్ రక్షణ, ఈ మైమరువు ఈ బాడీకి ఈ కవచం, లేదా దాన్ని అంటారు దాన్ని షీల్డ్. బాణాలు వేసినా, ఈటులతో పొడిచినా గుండెలకి తగలకుండా ఇక ఏడాదాకా ఉంటుంది అన్నమాట, కింద దాకా ఉంటుంది. ఐరన్తో చేసి ఉంటారు. వెనక కూడా మొత్తం ఇక్కడ తగిలించుకుంటారు దాన్ని, వెనక ముందు మొత్తం కవర్ అయిపోద్ది. దీని పేరు ఏం పేరు? నీతి. నీతి అనే మైమరువు. సాతాను గాని జయించాలన్నా, లోకం జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా కనీసం తపన పైన రక్షణ, కింద నీతి. నీతి అనే మైమరును తొడుక్కోమని దేవుని వాక్యం చెప్పింది మనకి. నీతి అంటే యహలోక సంబంధమైన మాలిన్యం శరీరానికి అంటుకోకుండా బతకడమే నీతి. తమ్ముడా జాగ్రత్త ఉండాలి కదా, కనీస జాగ్రత్త, ప్రికాషన్స్ తీసుకోవాలి. డాక్టర్ గారు షుగర్తో పోయిన వ్యక్తికి కొన్ని జాగ్రత్తలు చెప్తాడా చెప్పడా? చెప్పాడులే కానీ నన్ను చూస్తున్నారు. అమ్మా రత్నవళమ్మ, షుగర్తో పోయిన వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తాడు? ఫుల్గా తిను అంటాడా? ముందు ఎక్కువ మాంసం తిను, అన్నం మాత్రం ప్లేట్లు తినని చెప్తాడా? షుగర్ కానీ వచ్చిందంటే అన్నం తగ్గించమని చెప్తారు, టైంకి తినమని చెప్తారు, కొద్దిగా తినమని చెప్తారు. ఇంకంతా అయిపోయిన బ్రేకులు పడినట్టే. నువ్వేంద్రా నాకు చెప్పేదా? నేనేం తినాలి నాకు తెలియదా? నువ్వు చెప్పాలి నాకు అన్నం తినొద్దు, మాంసం తినొద్దు, నువ్వు చెప్తే నేనంటానా అని రెటమత శాస్త్రాలు చేసి ఫుల్గా తినడు అనుకో, 500 ఎక్కద్ది, 600 ఎక్కద్ది. దేవుడు దయ ఉంటే భూమి మీద నోకలు లేకపోతే అటు నుంచి అట్టే. ఇంకా డాక్టర్ చెప్పేది మన ఆరోగ్యం కోసం, డాక్టర్లు మనకి జాగ్రత్తలు చెప్పేది మన క్షేమం కోసం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో కొన్ని హెచ్చరికలు రాసింది మన క్షేమం కోసం. మేము చేయలేమండి, మాకు చేత కాదులేండి, మా వల్ల కాదులేండి అంటే పొళ్ళు రాలుతాయి. తర్వాత ఎవరికైనా, ఇశ్రాయేల్ పాస్టర్కైనా రాలుతాయి, యాకోబు అనకైనా రాలుతాయి, జోసఫ్ అనకైనా రాలుతుంది, ఇంకో బిడ్డకైనా రాలుతుంది, మా జేక కూడా రాలుతుంది. డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే రోగి ఎంత క్షేమంగా ఉంటాడో, సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే పొళ్ళు కూడా రాలేదు కూడా వాస్తవమే. నీతి అనే మైమరువు, ఇహలోక మాలిన్యం నాకు అంటుకోకూడదన్న గట్టి తీర్మానం మనం దేవుని కోసం చెయ్యాలి.
తర్వాత ఏంది, ఇంకేం చెప్పాడు దేవుడు, ఇంకేం చెప్పాడు, పాదాలకి చెప్పులు వేసుకోమన్నాడు. ఆ చెప్పుల పేరు ఏం పేరు, సిద్ధ మనస్సు. ఏ మనస్సు, సిద్ధ మనస్సు. అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి దేవుని కోసం, ఎప్పుడైనా రెడీ. ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చినా రెడీ. ఏంది ఇది, సాధ్యమా? సాధ్యమే. ముందు నువ్వు జాగ్రత్త తీసుకుంటే కదా, ఫస్ట్ దిగు, రంగంలోకి దిగు, ముందు నువ్వు ట్రై చేయి. ప్రభు పరిశుద్ధాత్మ చేయబడకుండా నేను తీసుకెళ్తారు సంపూర్ణతలోకి. సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు, సిద్ధ మనస్సు అనే చెప్పులు ఎప్పుడు వేసుకో ఉండాలంట. హెల్మెట్ వచ్చేసింది, కవచం వచ్చేసింది, చెప్పులు వచ్చేసినాయి, ఇంకేం రావాలా? అవతల వాళ్ళు కొట్టినప్పుడు మనం ఆపాలా, ఆపుకోవాలా. దాని పేరు ఏం పేరు, డాలు. డాల్ను వాడతారు. ఈ డాలుకు దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా, విశ్వాసం అనే డాలు. ఏ డాలు, ఏ డాలు, విశ్వాసం అనే డాలు. మనం దేవుని కోసం నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా మనలో విశ్వాసం పనిచేస్తుంటుంది. ప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడే మన విశ్వాసాన్ని సాతాను గడు దోచుకుంటాడు అన్నమాట. విశ్వాసాన్ని మన జీవితంలో ఉండనీడు, దోచుకుంటాడు. విశ్వాసం అంటే ఏంది, ఏం బిడ్డారా చెప్పండి. విశ్వాసం అంటే, నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చువాడు. నా దేవుడు వంకర వంకర త్రోవల్ని చక్కగా చేసేవాడు. నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నా పిల్లలకు చదువు డబ్బు లేదు చదివించడానికి, నేను సిఈసి చదివిస్తున్నా, డిగ్రీ చదివిస్తా, అసలు అది విలువే లేదు లోకంలో. నా దేవుడు ఎవరంటే చీకటి బ్రతుకులకి వెలుగునిచ్చేవాడు. ఆయన నా బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడతాడు. నా బిడ్డల్ని ఆయన ప్రయోజకులుగా చేస్తాడు. ఎందుకంటే వంకర త్రోవల్ని చక్కగా చేసే దేవుని నేను ఆరాధిస్తున్నా. ఆమె చెప్పండి గట్టిగా. వంకర త్రోవలని చక్కగా చేయు దేవుని నేను కలిగి ఉన్నా. నా దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు అని నువ్వు ధైర్యంగా చెప్పాలంటే ముందు కాళ్ళు చెప్పులు ఉండాలా, తల మీద హెల్మెట్ ఉండాలా, ఆ బాడీకి మైమరు ఉండాలా, చేతిలో డాలు, ఇవన్నీ ఉంటేనే ఆ మాటలు వచ్చేది. ఏందన్న పోయిన వారం ధైర్యం చెప్పేవి, ఈ వారం కొల్లబొడస్తున్నావు మమ్మల్ని. పోయిన వారం ఏం కాదులే కానీ అంటివి, ఈ వారం కొల్లబొడస్తున్నావు ఏంది, పొడవలు అయితే నిరాశ నిరుత్సాహం చర్చిల్లో. ప్రభు కోసం ఎక్కడ ఆ రోషం మనకి చెప్పండి, ఎక్కడ బిడ్డరా? ఏదేమైనా అమ్మా ఏదేమైనా 10th క్లాస్ పిల్లడు కష్టపడ్డట్టు, డాక్టర్ మాటలిని పేషెంట్ జాగ్రత్త పడ్డట్టు, బైబిల్ చెప్తున్న మాటలిని నువ్వు నేను నడుము కట్టుకుందుము గాక. జాగ్రత్త పడకపోతే భూమి మీద మనం దీవించబడచ్చిల్లా. ఆత్మీయంగా ఆత్మీయ రంగంలో ఒకవేళ బాప్తిసం పొందాం కాబట్టి, మందిరికి వస్తున్నాం కాబట్టి, అప్పుడప్పుడు నంగి ఏడుపులు ఏడిచి క్షమించమని అడుగుతున్నాం కాబట్టి, సంవత్సరంకి వస్తా చర్చికి వస్తున్నాం కాబట్టి, క్రిస్మస్కైనా దేవుడి బంధువు కనపడుతున్నాం కాబట్టి, ఒకవేళ నువ్వు ప్రభువుతో ఒప్పుకుంటే కడుక్కుంటే, సచ్చే ముందు కడుక్కొని ఒప్పుకొని సస్తే నువ్వు నేను కరికిరించి అగ్నిలో నుంచి లాగినట్టుగానైనా ఒకవేళ పరలోకం తీసుకోబోతాడేమో కానీ, భూమి మీద బతికే ఈ 70 సంవత్సరాల్లో ఆశీర్వాదం మనం తలుపు తట్టాలంటే, మన జీవితంలోకి ఏమంటే వర్షం, కృపా వర్షాన్ని, ఆశీర్వాద వర్షాన్ని దేవుడు మెండుగా పోయాలంటే ఖచ్చితంగా దేవుడి కొరకు మనం కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. మనము దేవుని కోసం నిలబడాల్సిందే, మనం దేవుని కోసం త్యాగాలు చేయాల్సిందే, ప్రభు కోసం కొన్ని తీర్మానాలు గట్టిగా చేయాల్సిందే. సహజంగా పిల్లలు తల్లిదండ్రుల పక్షం మీద ఉంటారా, పక్కన పక్షం మీద ఉంటారా? తల్లిదండ్రుల పక్షం మీద ఉంటారు ఎవరైనా కూడా. సస్తున్నాడు తండ్రి తల్లి అన్నా కూడా సొంత తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడకుండా దైవజనుడి పక్షాన్ని పరిగెత్తారు ఈ ముగ్గురు పిల్లలు. దేవుడు వాళ్ళ కష్టాన్ని, శ్రమలని ఎక్కువ కాలం ఉంచనీ లేదు. ఆ మహామహిమగల మందిరంలో దేవదూతలు చేయలేని పరిచర్యలో వీళ్ళ ముగ్గురిని దేవుడు మొదటి స్థానంలో పెట్టి తన పరిచర్యలో వాడుకున్నాడు. మనుషులు మర్చిపోయిన కోరహ కుమారుల్ని దేవుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మర్చిపోలేదు. మన దేవుడు చీకటిని వెలుగుగా మారుస్తాడు. మన దేవుడు మన కళ్ళ ఎదుటిన వంకర త్రోవల్ని చక్కగా మారుస్తాడు. బిడ్డ నేను చెప్తున్నా, నువ్వు దేవుడి కోసం తీర్మానం చేసుకుంటే నిన్ను దేవుడు అత్యున్నత స్థలం మీద నిలబెడతాడమ్మా. బైబిల్ మోస్తున్న ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మన జీవితాలు అత్యున్నత స్థానం, అంతే, అత్యున్నత స్థానం. దేవుడు అత్యున్నత శిఖరం మీద తీసుకెళ్తాడు మన దేవుడు మన పిల్లల్ని, మన జీవితాల్ని, నిన్ను కానీ నన్ను కానీ. ఆ నమ్మకం కలగాలంటే నువ్వు ప్రభు కోసం నడుము కట్టుకోవాలా. నీ మనసులో ఒకటే ఉండాలి, నా చుట్టుపక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఆరాధించే దేవుడు ఎవరంటే చీకటిని వెలుగుగా చేసేవాడు.
నా దేవుడు వంకర త్రోవల్ని చక్కగా చేసేవాడు. ఒకవేళ ఈరోజు నా జీవితం వంకరగా ఉంది, నా జీవితం నాకే నచ్చట్లేదు, కానీ ప్రభు కోసం నేను నిలబడగలిగితే, ప్రభు కొరకు నా జీవితం తీర్మానం చేసుకోగలిగితే, హెల్ప్ చేయమని ప్రభువుని అడిగితే, నిశ్చయంగా రాబోయే దినాల్లో ఈ భూమి మీద ఈ 70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో సకల ఐశ్వర్యాలు మన మీద దేవుడు కుమ్మరించి ఆర్థిక రంగంలోనూ సామాజికంగానూ గౌరవప్రదమైన స్థాయికి మన ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఈ భూమి మీద దీవిస్తాడు, పరలోకంలో దీవిస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఈ ఉదయకాలం ముందు తీర్మానం చేసుకుంటావా, చేసుకోవా? కొన్నిట్లు వదలాలి తమ్ముడా, చెల్ల కొన్నిటి వదిలేయాలి. ఇంకా నువ్వు వాడితో స్నేహం చేస్తే కుదరదమ్మా, నీకే నష్టం. చెల్ల నీకే నష్టం. ఇప్పటికే మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు కుటుంబంలో, ఇప్పటికే బాధల్లో ఉన్నావు, ఇప్పుడే కష్టాల్లో ఉన్నావు. ఇంకా అక్కడ చూడు, కోరవ కుమారులు చూడు, తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారంట. యెహోవా ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొంటుంది. యెహోవా నేను ఉదయాన్నే వేకుజాములు లేచి నీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను. మనుషులందరూ వదిలేశారయ్యా, అందరూ పొడస్తున్నారయ్యా, నా స్నేహితులు, నా బంధువులు, నా తల్లిదండ్రులు నాకు దూరం చేసేవయ్యా, చీకటి నాకు బంధువర్గం అయిపోయిందయ్యా. ఇన్ని బాధలు వచ్చినా ఉదయాన్నే నేను నీ దగ్గర ప్రార్థనతో రెడీగా ఉన్నాను. అబ్బా, ఆ ముగ్గురు అన్నదమ్ములకి ఎంత ప్రేమ దేవుడు అంటే, ఆ ముగ్గురు అన్నదమ్ములకి దైవజనుడు ఎంత ప్రేమ. కోరాహు కుమారులు చూపించి దేవుడు మనతో మాట్లాడాడు. మన పరిస్థితులు ఎంత తారుమారైపోయినా చెల్లెలా, దేవుడిని జీవితాన్ని అద్భుతంగా కడతాడంతే. అప్పులైపోయి బాధల్లో ఉన్నవా, కట్టేస్తాడు నీ జీవితం ఖచ్చితంగా. వంకర టెంకరగా ఉంది నీ జీవితం, అస్తవ్యస్తంగా ఉంది నీ బ్రతుకు, అస్తవ్యస్తంగా ఉన్నాయి మన కుటుంబాలు, అస్తవ్యస్తంగా ఉన్నాయి మన పిల్లల జీవితాలు, అస్తవ్యస్తంగా ఉన్నాయి సమాజంలో మన స్థితి. దుఃఖపడబాకు తల్లా, ఏడవబాకు. పట్టుకోవలసిన ఆయన్ని పట్టుకో ఈరోజు, అంతే. ఆయన పట్టుకో గట్టిగా. ప్రభు ప్రతి ఉదయాన నీ సన్నిధిని నేను ఎదుర్కొంటాను ఆయన, నువ్వు తప్ప నాకు ఎవ్వరు దిక్కులేరు. ఇంతవరకు ఏదో గడిచిపోయింది, నా ప్రభువా ఈరోజు నేను నీకోసం నిలబడుతున్నానని ఒక్క మాట ప్రభుతో చెబితే రోజులు మారుతూ ఉండగా నీ బ్రతుకుని విప్లవాత్మకంగా దేవుడు మార్చేస్తాడు యేసు నామములో. యెరూషలేము మందిరంలో ఘనమైన స్థితిలో కోరాహు కుమారులను దేవుడు పెట్టినట్లుగా నన్ను దేవుడు పెడతాడు. ఆయన మనకు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.